యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి థియేటర్ల వద్ద అభిమానుల సందడి చేశారు. బాణసంచా కాలుస్తూ ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాహుబలి సినిమా తర్వాత తమ అభిమాన నటుడు ప్రభాస్ మరోసారి సెన్సేషనల్ హిట్ కొట్టాడని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కడప నగరంలో రవి థియేటర్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి సాలార్ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఈ నేపథ్యంలో కూడా థియేటర్ల వద్ద కూడా అభిమానులు అయితే కనుక పూర్తి స్థాయిలో సందడి చేసే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే కనుక మనం కడప నగరంలో ఉన్నటువంటి రవి థియేటర్ వద్ద ఉన్న ఇప్పటికే అయితే కనుక ఉదయం 4 గంటలకు కూడా షో ఇక్కడ మొదలైంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అభిమానులందరూ కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రభాస్ సంబంధించిన అభిమానులు కూడా పూర్తి స్థాయిలో సినిమా చూసి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చారు. ఏంటి అసలు ప్రభాస్ సినిమా ఎలా ఉంది? ఒక నిమిషం అన్నా, నాకు మాట్లాడాలన్నా కూడా మాటలు రావట్లేదు. నిజంగా ఎంత ఎంత బాధపడ్డాను. ఒక్క నిమిషం నేను ఒక్కడిని కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ బాధపడ్డాం. హిట్టు లేదు అని కాదు, హిట్టు కాదు ఇవి కన్నెళ్ళు కావు. ఆనందం నాకు తెలియడం లేదు, ఎందుకు వస్తున్నాయో నాకు తెలియడం లేదు. ఇన్నాళ్లకు మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని కాలరెత్తుకునేలా చేశాడు. అన్నా థ్యాంక్స్ అన్నా. జై రెబల్ స్టార్. మీరు చెప్పండి, బాహుబలి తర్వాత రాధేశ్యామ్ కూడా హిట్ రాలేదనుకున్నాం, ఈసారి బాగా హిట్ వచ్చింది అనుకుంటా. ఏమనుకుంటారు మీరు? సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ అభిమానులుగా కడప జిల్లా కాదు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్. పైన కింద అబ్బా ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బ. అంటే సినిమాలో డైరెక్షన్ బాగుందా ఏంటి, అసలు ఏం బాగుంది? ఎలివేషన్ అవుట్లుక్ బాగుంది. సూపర్ చెప్పండి సినిమా. రాజమౌళి కూడా ఇలా ఎలివేషన్స్ ఇల్లదేమో, ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుంది. సూపర్గా ఉంది సినిమా. సెకండ్ హాఫ్లో ప్రశాంత్ స్క్రీన్ ప్లే డైరెక్షన్, ప్రభాస్ చూపించే ఎలివేషన్స్, సెకండ్ హాఫ్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ సూపర్గా చాలా బాగున్నాయి. పక్కా 1000 కోట్లు. అప్పట్లో మన బాలీవుడ్లో మన షారుఖ్ ఖాన్ కొట్టినాడు. అప్పట్లో మన బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కొట్టినాడు. నెక్స్ట్ ప్రభాస్ పక్కా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతాం. మన రాజశేఖర్ ఆధ్వర్యంలో మన మధురెడ్డి, మన పవన్, మన శశి అంతా మన అసోసియేషన్ ఆధ్వర్యంలో హ్యాపీగా ఫీల్ అవుతాం. కాల్ ఎత్తుకొని చెప్పండి ఏంటి సినిమా? ఒక్కొక్క ఎలివేషన్ అంతా హైలైట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ నీకు చెప్పేది ఒకటే, నీ కోసం ఎర్రైనా నేనైతే ఫస్ట్ టైం నాకైతే ఒక్కొక్క సీన్ అయితే భూజ్బాన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేనైతే ఒక్కొక్క సీన్ ఎట్లుందంటే సీట్లో లేచి కూర్చుంటున్నాం మేమైతే. అయితే ప్రభాస్ అన్న నీ కోసం ఒకటే చెప్తున్నా, నీ కోసం ఎర్రైనా నేనైతే. జై ప్రభాస్ అన్న. మాది నారాయణపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. జై రెబల్ స్టార్. ఒకటే ఇలాగనా ప్లీజ్, ఐ కైండ్లీ రిక్వెస్ట్, డోంట్ టచ్. సంక్రాంతి పండుగ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. కోళ్ళు నరకడం కాదు, దంకిల్లా ఇంకిల్లా. సలార్ నుంచి దేవుడు లేడు. ప్రభాస్ ఎలివేషన్ చూపడంలో ఎలా మీకు అసలు ఎలా ఫీల్? ఊరమాస్ దానికి చెప్పలేము. ప్రశాంత్ నీళ్ళు ఇన్నేళ్ళ మా బాధ అంతా. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ మొత్తం, చాలా బాధపడుతుంది. చాలా మంచిగా ఉంది మాకు ఇప్పుడు. సూపర్ బాగుంది, ఎక్సలెంట్ మూవీ, ప్యూర్ మాస్. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏ అభిమానిని కలిగించినా కానీ బాహుబలి సినిమా తర్వాత కూడా అందరి పై స్థాయిలో కూడా సాలార్ సినిమా ఉందని చెప్తున్నారు. అయితే సంక్రాంతి పండుగకు ముందు మాత్రమే మాకు ప్రభాస్ ఆ సంక్రాంతి పండుగను ముందుకే తీసుకొచ్చాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా కానీ సూపర్ డూపర్ హిట్. ఈసారి సాలార్ సినిమాతో కూడా కాలర్ రెగ్యులేషన్లా కూడా మేమందరం కూడా అభిమానులుగా గర్వంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు చెప్తున్నారు. రవి థియేటర్ నుంచి కెమెరామెన్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ 9 న్యూస్, కడప.